దేహంలో లోహం అంటే ఈ స్మగ్లర్లు ఒక దేశం నుంచి వెళ్ళి ఒక దేశానికి స్మగ్లింగ్ చేసేటువంటి బంగారం కావచ్చు, లేకపోతే కొకైన్ డ్రగ్స్ ఇట్లాంటివి కావచ్చు, బ్యాగులలో, షూలో, వాటర్ బాటిళ్లలో, సబ్బు పెట్టెల్లో, పచ్చడి దాంట్లో ఇట్లా పెట్టుకొని ఒక దేశం నుంచి వెళ్ళి ఫ్లైట్లో ఒక దేశానికి పోతుర్రు. కానీ అది కూడా పోలీసులు చెక్ చేసి పట్టేసుకుంటున్నారు. కాబట్టి ట్రెండ్ మార్చిరు దొంగలు, స్మగ్లర్స్ అంతా. ఏం చేసిండు, ఏకంగా బంగారాన్ని ఆపరేషన్ చేయించుకొని మనిషి లోపల బంగారం పెట్టుకుండట. ఆపరేషన్ చేయించుకొని ఆ బంగారాన్ని మనిషి లోపల పెట్టుకొని ఒక దేశం నుంచి వెళ్ళి ఇంకో దేశానికి పోతుంటే అది కూడా దొరికిందట. మనిషి లోపల కూడా స్కానింగ్ చేసి బంగారం ఉందని చెప్పిందట. ఆ వార్త యుద్ధం. దేహంలోని వెనుక భాగంలో 1.24 కోట్ల విలువైన 1.406 కిలోల బంగారు బిస్కెట్లను దాచుకుని బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లో ప్రవేశించిన స్మగ్లర్ను BSF సిబ్బంది అరెస్టు చేశారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు మీదుగా బంగారం అక్రమ రవాణా జరుగుతుందన్న ముందస్తు సమాచారం అందడంతో పశ్చిమ బెంగాల్లోని బీదరి సరిహద్దుల్లో BSF తనిఖీలు చేపట్టింది. ఒక వ్యక్తి దేహంలో లోహం ఉందని మెటల్ డిటెక్టర్ ద్వారా గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స చేసి అతని దేహం వెనుక భాగం నుంచి బంగారు బిస్కెట్లను వైద్యులు తీశారు. చూడండి, బంగారు బిస్కెట్లు ఎక్కడైనా బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి భారత్లో ప్రవేశించడానికి బంగారు బిస్కెట్లను వెనుక మనిషి శరీరంలో పెట్టుకుండట. అయితే మెటల్ డిటెక్టర్ ఏదైతే ఉందో అది గుర్తించి ఆయన ఆసుపత్రికి తీసుకుపోయారట. ఆసుపత్రి తీసుకుపోతే శస్త్రచికిత్స ఆపరేషన్ చేసి ఆ బిస్కెట్లను తీసిరట. ఎంత మరి బిస్కెట్లు అంటే 1.24 కోట్ల విలువైనటువంటి చూడొచ్చు 1.406 కిలోల బంగారం అట. అంటే కిలో పైన ఉన్నటువంటి బంగారం, కిలో బంగారాన్ని బిస్కెట్లు లెక్క చేసి మనిషిని కోసి అలా పెట్టి మళ్ళీ ఆపరేషన్ చేసి సర్జరీ చేసి ఇచ్చిరన్నట్టు. అంటే ఎంత తెగబడ్డారు చూడరు, తన శరీరాన్ని కూడా స్మగ్లింగ్కు వాడుతున్నారు. అది దీనికి సంబంధించి. నెక్స్ట్